హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అలా తన క్యాబిన్ని ముందు మార్చే అక్కడి నుండి అని చెప్పింది ఎవరో కాదు, శివానే అనమాట. నువ్వు అస్తమానం ప్రతి క్షణం తన ముందే ఉంటే తను నీ గురించి ఇంకా ఎందుకు పట్టించుకుంటుంది? తన ముందు లేకపోతే అప్పుడే నీ యాబ్సెన్స్ వల్ల తను నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది, నిన్ను మిస్ అవుతుంది, అప్పుడే తనకు నీ వాల్యూ తెలుస్తుంది అని అంటాడు. కానీ తన కళ్ళ ముందు నేను లేకపోతే తను నా గురించి మర్చిపోతుంది కదా అని అంటాడు జువాన్. ఎవడ్రా నీకు ఇలాంటి పనికిమాలవన్నీ చెప్పేది? నేను చెప్పినట్టు చెయ్యి అని తిడతాడు. దాంతో జువాన్ అలా తన క్యాబిన్ని వేరే చోటికి షిఫ్ట్ చేసుకుంటారు. ఇంకా మన డిప్యూటీ లీడర్, ఈ అమ్మాయి ఇద్దరు కెఫేలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్లో ఆ రోజు టీమ్ డిన్నర్ రోజు చూసి ఇంకా మన డైరెక్టర్కి మన యోన్సో మీద ఫీలింగ్స్ ఉన్నాయని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏకంగా క్యాబిన్ కూడా షిఫ్ట్ చేసేసుకున్నారంటే ఇంకా కంప్లీట్గా ఓవర్ అన్నమాట. ఇంకా వాళ్ళ మధ్య రిలేషన్షిప్ మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు అని అనుకుంటారు. అది దూరం నుండి వింటున్న మన యోన్సో బాధగా ఫీల్ అవుతుంది. ఇంకా మీటింగ్లో కూడా యోన్సో ఏమంటే అదే కరెక్ట్, అదే మంచిది అని ప్రతిసారి ఒప్పుకుంటూ వచ్చే మన డైరెక్టర్ ఈసారి ఫస్ట్ టైం యోన్సో ఎడ్డమంటే తెడ్డమండం స్టార్ట్ చేస్తాడు. అలా చేయమని చెప్పింది కూడా వాళ్ళ అన్నయ్యనే అనమాట. ప్రతిసారి చెప్పిన దానికి తల ఊపుకుంటూ వస్తే ఆ అమ్మాయికి వీడు చెప్పిందల్లా వింటాడు, వీడి కోసం పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్పినా ఇప్పటి నుండి లేదు, కుదరదు, కాదు, నా డెసిషన్ వేరే అని చెప్పడం స్టార్ట్ చేయి. పైకి నువ్వు చెడ్డవాళ్ళలాగానే అనిపించినా అమ్మాయిలకి అప్పుడప్పుడు కొంచెం అలా చెడ్డగా కనిపిస్తేనే నచ్చుతారు అని అంటే, నేను అలా ఎప్పుడూ తనతో రూడ్గా ఉండలేను, అంటే ఇప్పుడు తనని సాధించుకోవాలంటే మాత్రం నువ్వు ఇలానే ఉండాలి అని అంటాడు. దాంతో సరే అని అందుకే ఇప్పుడు మీటింగ్లో కూడా యోన్సో ఏది చెప్తున్నా అది కాదు ఇలా చేయండి, ఇది కాదు అలా చేయండి అంటూ ప్రతిదానికి అడ్డం చెప్తాడు. దాంతో నేను చెప్పే ప్రతిదానికి కాదని ఇలా అంటున్నాడేంటి అని మన యోన్సో షాక్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఇలానే సీరియస్గా గొడవ పడతారేమో అని భయమేసి ఇంకా అక్కడితో మీటింగ్ ఎండ్ చేస్తారు వాళ్ళ టీం మెంబర్స్. ఇంకా ఆ రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి 3 రోజుల క్రితం నేను లేకపోతే బ్రతకలేను అని చెప్పి ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని చెప్తుంటే అంతగా తనకి కాలేంతలా నువ్వు ఏం పని చేశావు అని అడుగుతుంది. నేనేం చేశాను, నేను ఏ పని చేయలేదు అని అంటుంది. ఆ రోజు తాగినప్పుడు నువ్వు ఏమైనా వింతగా వాగావా అంటే ఏం లేదు, నేను అందంగా ఉన్నాను అందుకే మర్చిపోలేకుండా ఉన్నావా అని మాట్లాడడం తప్పించి ఆ రోజు నాకంటే తనే ఎక్కువ తాగాడు, అంతే, తనకు గుర్తు కూడా ఉండిండదు అవన్నీ అని అంటుంది. అంతలో వాళ్ళ అంకుల్ వచ్చి ఆ రోజు నువ్వు లీతో క్లోజ్గా నవ్వుతూ మాట్లాడడం గమనించాడు కదా, అందుకు అయ్యింటుంది, ఎందుకంటే నువ్వు తన గురించి ఆలోచించకుండా ఇలా వేరే అబ్బాయితో నవ్వుతూ హ్యాపీగా ఉన్నావంటే తనకు బాధగానే అనిపిస్తుంది కదా, అందుకే మారింటాడు అని అంటే అందుకోసమా అని ఆలోచించి, అయినా మేమిద్దరం బ్రేకప్ చెప్పేసుకున్నాం కదా, తను ఎలా బిహేవ్ చేస్తే నాకేంటి అని అనుకుంటుంది హీరోయిన్. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే ఆఫీస్లో. ఇంకా నిన్న మీటింగ్లో తను ఎలా బిహేవ్ చేశాడు, ప్రతిసారి మన హీరోయిన్ ఏదైనా చెప్తే తను ఎలా కాదన్నాడు అని అన్నీ చెప్తూ వాళ్ళ అన్నయ్యకి నెక్స్ట్ ఏం చేయాలని కనుక్కుంటే నెక్స్ట్ మెయిన్ స్ట్రాటజీ ఇంకా ఫైనల్ స్ట్రాటజీ ఆ అమ్మాయికి జెలసీ తెప్పించాలి. అంటే అవునా ఎలా అని అంటే నీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో క్లోజ్గా ఆ అమ్మాయి ముందే తిరుగు, అప్పుడు తనకి జెలసీగా అనిపిస్తుంది, అప్పుడు తనకి నీ మీద ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయని అర్థమయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అని అంటే అది చీటింగ్ అవుతుంది, నేను అలా చెయ్యను అని అంటాడు. పైగా నాకు ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు అని చెప్పిన వెంటనే అబ్రాడ్లో చదివి ఫీమేల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఏంట్రా నీకు అని అనుకుంటాడు. సరేలే ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయికి జెలసీ తెప్పించు అంటే అలా మాత్రం నేను చేయను, తనని చీట్ చేయడం నాకు ఇష్టం లేదు, మిగతా విషయాలంటే ఏదో మాటల్లోనో నా బిహేవియర్లో తేడా, కానీ ఇలా నా క్యారెక్టర్ని నేను పోగొట్టుకోలేను, తనని బాధ పెట్టలేను అని అంటాడు. అంతలో మన శివాన్కి మిన్ కాల్ చేసి ఏం చేస్తున్నావు అని కనుక్కుంటే ఆఫీస్లో ఉన్నాను అని అంటాడు. సరే ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అని అంటే ఈరోజు ఇంకా నాకు వర్క్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్తే సరే తర్వాత కలుద్దాము అని చెప్పి పెట్టేస్తుంది. ప్యారిస్లో ఉంది, నన్ను ఎలా కలుస్తుంది అని అనుకొని కాల్ కట్ చేసేస్తాడు. అలా ఇంకా జువాన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే ఏమంటావు, జెలసీ స్ట్రాటజీ వాడతావా అంటే ఏం అక్కర్లేదు థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇక్కడేమో మన యోన్సో జువాన్ క్యాబిన్ చూస్తూ ఉంటుంది. ఎప్పుడూ అక్కడ హీరోని చూసి అలవాటైపోయి ఇప్పుడు సడన్గా అక్కడ హీరో లేకపోవడంతో తనకి ఏదో వెలతిగా అనిపిస్తుంది.
అంతలో లీ దగ్గర నుండి ఒక మెసేజ్ వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ అయిన ఎగ్జిబిషన్ని ఈ వీక్లో షెడ్యూల్ చేశారు, అదే విషయమే చెప్దామని మెసేజ్ చేశాను. మన జువాన్ ఎలా ఉన్నాడు, మళ్ళీ నార్మల్ అయ్యాడా లేదా అని అంటే తను అదే ఆలోచిస్తూ ఎక్కడ నార్మల్ అయ్యాడు, సరే మంచిదేలే నన్ను మర్చిపోయాడని అనుకుంటూ వస్తుంది. అప్పుడే కరెక్ట్గా జువాన్ని ఒక అమ్మాయి చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండడం గమనించి మన యోన్సో షాక్ అవుతుంది. కానీ అలా వస్తున్న అమ్మాయి ఎవరో కాదు, మన సివాన్ వాళ్ళ వైఫ్ మిన్నే అనమాట. మన జువాన్ వాళ్ళ వదినే కాబట్టి జువాన్తో అంత క్లోజ్గా వస్తుంది. అప్పుడే వాళ్ళ స్టాఫ్ అందరూ చూసి వాళ్ళ వదినే కదా, అందుకే తనతో పాటు అంత క్లోజ్గా ఉంది అని అనుకుంటారు. అప్పుడే అమ్మాయి అక్కడ ఉండేది మిన్నే కదా, ఇప్పుడు గుర్తుపట్టాను, తను నన్ను మర్చిపోయాడు హ్యాపీలే అని అనుకున్నాను, కానీ తన పక్కన వేరే వాళ్ళని చూస్తే నేను తట్టుకోలేనన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. భరిస్తాననుకున్నాను కానీ ఇంత భరించలేనంతగా ఉంటుంది బాధ అని నాకు ఇప్పుడే అర్థమైంది అని అనుకుంటుంది మన హీరోయిన్. అలా లిఫ్ట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీరు నిన్ను ఇంకా వదిలిపెడితే బాగుంటుంది అని అంటాడు జువాన్. హై హీల్స్ వేసుకున్నానని నీ సపోర్ట్ తీసుకున్నానంతే అని అంటుంది. అయినా స్టాఫ్ అందరూ చూస్తే బాగుండదు అని అంటే నేను వదినా అని తెలుసు కదా, ఇంకెందుకు తప్పుగా అనుకుంటారని నువ్వు ఫీల్ అవుతున్నావు, లేకపోతే ఎవరైనా చూస్తే బాధపడతారేమో అని నువ్వే ఇంత కాన్షియస్గా ఉంటున్నావా? నిజం చెప్పండి మరిది గారు, ఆఫీస్లోనే ఎవరినైనా డేట్ చేస్తున్నారా, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అని అడుగుతుంటే అంతలో లిఫ్ట్ రావడంతో నాకు కొంచెం వర్క్ ఉంది వదిన నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. అన్నయ్యకి నువ్వు రావడం సర్ప్రైజ్ కాబట్టి ఏం చెప్పలేదు, వెళ్ళి సర్ప్రైజ్ చెయ్యి అని అనడంతో సరే అని ఇంకా పైకి బయలుదేరుతుంది. అలా సివాన్ దగ్గరికి వెళ్ళేసరికి సివాన్ మిన్ ఈరోజు ఏం తినింది, ఎక్కడికి వెళ్ళింది అని చూద్దామని తన సోషల్ మీడియా అకౌంట్ని ఓపెన్ చేస్తారు. అప్పుడే తనకు తెలియకుండానే ఒక పోస్ట్కి లైక్ కొట్టడన్న విషయం గమనించి అయ్యో నేనెప్పుడు పోస్ట్కి లైక్ కొట్టాను అని షాక్ అవుతాడు. అలా తను ఇంతకుముందు తన బెడ్రూమ్లో మిన్ పోస్టులు గమనిస్తూ ఉన్నప్పుడు పొరపాటున చేయి తగిలి లైక్ అయి ఉంటుంది. తనకు తెలిసిపోయి ఉంటుందా నేనే లైక్ చేశానని, అయినా నా అకౌంట్కి నా పేరు లేదు కదా, గుర్తుపట్టే ఛాన్సే లేదు. పైగా తనకి ఆ పోస్ట్కి 10,000 లైకుల కంటే ఎక్కువ వచ్చాయి, నా లైకే అని ఎలా గుర్తుపడుతుందిలే అని అనుకుంటాడు. అంతలో కరెక్ట్గా అక్కడికి మిన్ రావడంతో చూసి షాక్ అవుతాడు. నువ్వు ప్యారిస్లో కదా ఉండాలి, అప్పుడే వచ్చేసావేంటి అంటే పని తొందరగా అయిపోయింది కాబట్టి వచ్చాను అని అన్న వెంటనే అలా అయితే ఇంట్లో కలుస్తుంటాం కదా అని అడుగుతాడు. ఇదో నీకు అర్జెంటుగా ఇది ఇద్దామని వచ్చాను అంటూ మన సివాన్ ఏ పోస్ట్కి అయితే లైక్ కొట్టింటాడో ఆ పోస్ట్లో ఇవే మ్యాకరోనీసే తింటూ ఉంటుంది. అవే నీకు నచ్చుతాయేమో అని తీసుకొచ్చాను అని ఇచ్చిన వెంటనే నేనా నీ అకౌంట్కి లైక్ కొట్టడమా, ఛాన్సే లేదు, నువ్వేదో పొరపడ్డావు అని అన్న వెంటనే కవర్ ఎందుకు చేస్తున్నారు, నేను పోస్ట్ చేసినప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేయడం గమనించాను, పైగా మీ అకౌంట్ పేరు కూడా చాలా ఈజీగానే చెప్పొచ్చు, మీ పేరుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అదే కాబట్టి నాకు బాగా గుర్తుండిపోయింది, మీరు లైక్ కొట్టారంటే మీకు ఇవి తినాలనిపించిందేమో అని తీసుకొచ్చాను అని అంటుంది. ఇంకా తను ఎంత కవర్ చేసినా అది కుదరదు అని అర్థమైన మన సివాన్ సైలెంట్ అయిపోతాడు. తొందరగా వేడిగా ఉన్నప్పుడే తినండి అందుకే తీసుకొచ్చాను అని అనడంతో సరే అని ఓపెన్ చేసి తింటాడు. అవి చాలా బాగా నచ్చుతాయి. అలా వాటిని సివాన్ ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఇక్కడ లైటింగ్ బాగుంది అని కావాలనే సివాన్ ముద్దుగా అనిపించడంతో తనతో పాటు తనకు తెలియకుండానే ఫోటో తీసుకుంటుంది. ఇక్కడేమో మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు క్యాలెండర్లో ఒక డేని స్పెషల్గా డెకరేట్ చేసి ఉంటుంది. ఆ రోజు మన హీరోయిన్ బర్త్డే అన్న విషయం తెలిసిన వెంటనే మరి తన బర్త్డేకి ఏమైనా ప్లాన్ చేస్తావా అని అంటే లేదు, తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు, ఆ రోజు ఏం జరగకుండా ఉంటే చాలు అంతే కావాలి అని అనుకుంటుంది. ప్రతిసారి నువ్వే మీ ఫ్రెండ్ గురించి అంతగా కేర్ తీసుకుంటావు, యోన్సో ఎప్పుడు నీ గురించి కేర్ తీసుకుంటున్నట్లే నాకు అనిపించదే అని అంటే తను చిన్నగా ఉన్నప్పటి నుండి చాలా కష్టపడి పెరిగింది కాబట్టి తను నాకేం చేయాల్సిన అవసరం లేదు, అందుకే నేను తనని బాగా చూసుకుంటాను అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు సీన్లో మన యోన్సో బర్త్డే అనమాట. ఆ రోజు లేచాక ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి బయటికి వచ్చేసరికి ఆ రోజు స్కూల్లో వాళ్ళ తమ్ముడిదే క్లీనింగ్ డ్యూటీ అవ్వడం వల్ల తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే టిఫిన్ చేసి పెట్టేసి అదే రాసి అక్కడ లెటర్ లాగా పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరోయిన్ ఆఫీస్ కోసం రెడీ అవుతుంది. అలా రెడీ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ తన బర్త్డే అవ్వడం వల్ల హీరో తన కోసం స్పెషల్గా తనే వంట చేసి తీసుకొచ్చి ఉంటాడు. అలా తన కోసం వంట చేస్తున్నప్పుడు తన చెయ్యి కాలింది అని చెప్పిన వెంటనే అవునా ఎలా అంటూ హీరోయిన్ కంగారు పడితే వెంటనే
వెంటనే దగ్గరికి లాక్కొని కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆఫీస్లో తనకి ఫేవరెట్ కాఫీ మీద హ్యాపీ బర్త్డే మై డియర్ డార్లింగ్ అంటూ రాసిస్తాడు. అది చూసిన వెంటనే ఎవరైనా చూస్తే ఎలా అంటూ కోపడిన తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ తనకి పార్టీ ఇవ్వడానికి ఒక మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్కి తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఏమో నాకు ఇక్కడే ఇష్టం, ఈరోజు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్దాము అని అన్నావు కదా, ఈరోజు ఈ రెస్టారెంట్లో నాకు తొక్కుబుకి తినబుద్ధి అవుతుంది అందుకని అని అంటూ ఒక చోటికి తీసుకెళ్తుంది. అలా వాళ్ళు తినేటప్పుడే ఈ చైన్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ లాకెట్ లోపల తన ఫోటో కూడా ఉంటుంది. అది గిఫ్ట్గా ఇచ్చి ఇది ఒక మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్లో ఇద్దాం అనుకున్నాను, కానీ నీకు ఇక్కడే ఇష్టం అని తెలిసి ఇక్కడే అరేంజ్ చేశాను అని అంటుంది. అదంతా గుర్తుకొచ్చి లాస్ట్ ఇయర్ అలా చేశాడు, సరేలే సంతోషం, ఈ ఇయర్ నన్ను మర్చిపోయాడు కదా అని అనుకుంటుంది. అలా తను ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి తన కార్ మీద ఎవరో ఇలా ఒక బ్యాగ్ పెట్టింటారు. లాస్ట్ ఇయర్ సేమ్ అలాంటి బ్యాగ్లోనే మన హీరో ఫుడ్ని ప్యాక్ చేసుకొని తీసుకొచ్చింటాడు కాబట్టి ఈ ఇయర్ కూడా అలానే తీసుకొచ్చాడా అని అనుకుంటుంది. కానీ ఎక్కడో మనసులో చిన్న ఆశ, హీరో అయ్యింటే బాగుండు అని. కానీ వెంటనే పక్క నుండి ఒక పిల్లాడు లేచి ఆ క్యారర్ని తీసుకొని అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అయ్యో హీరో అని ఎక్స్పెక్ట్ చేశానే అని అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.